ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 21 ఏళ్ల అనంతరం కాంగ్రెస్ పార్టీకి పాదయాత్ర నిర్వహించి అధికారం తెచ్చిన ఘనత ఆర్జించినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర్ దక్కింది. 2004 ఎన్నికల్లో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2009లో ఎన్నికైన ముఖ్యమంత్రి హోదాలో రచ్చబండ కార్యక్రమంకి వెళ్తూ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందినటువంటి అకాల మరణం మాత్రం ఆ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరినీ కూడా ఆపాదించి ప్రస్తుతం ఈ వర్ధంతి వేడుకలేవి. ఈరోజు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భం. యావత్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి వ్యక్తి కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక మహానాయకుడు ప్రీతమ రాజశేఖర రెడ్డి గారు. ఆయన కాలంలో ప్రజలకు మేలైనటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించారు. మరి ఈ జిల్లాకు కూడా మరి రూరల్ యూనివర్సిటీ కానీ, రిమ్స్ మెడికల్ కాలేజీ కానీ, వంశధార సెకండ్ ఫేజ్ కానీ, కరకట్ల కానీ, ఆఫ్షోర్ రిజర్వాయర్ కానీ ఇవన్నీ కూడా ఆనాటి ప్రీతమ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కాలంలో వచ్చినటువంటివే. ఆయన ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన తర్వాత రైతులకు ఉచిత విద్యుత్ మొదటిసారిగా మరి ఇచ్చి, ఆ తదనంతరం ఫీజు రియంబర్స్మెంట్ కానీ, మరి పేదలకి ఇల్లు కానీ, మరి అనేక వ్యవసాయానికి కానీ, విద్యకు కానీ, వైద్యానికి కానీ, మరి ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నీ కూడా ఆయన కాలంలో పెట్టినవే. ఆయన సమర్థవంతంగా ఇవన్నీ ఆచరణ చేస్తే మరి ఈరోజు మరి ప్రభుత్వాలు అనేక అబద్ధాలు చెప్పి అధికారంకి వచ్చిన తర్వాత ఏవి సరిగ్గా చేయలేక ఇతరులకి పరిణందతోనే కాలక్షేపం చేస్తున్నట్టు వైనం ఇవాళ యావత్ రాష్ట్ర ప్రజలు కూడా కేవలం 2 నెలల పాలనలోనే తెలుసుకోవడం కూడా జరిగింది. మరి మహానేత ఆశయ సాధన కోసం ఆనాడు మన ప్రీతమ దివంగత రాజశేఖర రెడ్డి గారి తనయుడు మరి గతంలో ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఒక బ్రహ్మాండమైనటువంటి పాలన, విద్య, వ్యవసాయం, వైద్యం, ఇతర సంక్షేమ కార్యక్రమాలు, పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు 30 లక్షల ఇళ్ల పట్టాలు పేదలకు ఇచ్చి ఇల్లు కట్టే కార్యక్రమం వారు జరుగుతుండగా మరి అనేక అబద్ధాలు చెప్పి ఈవేళ అధికారంకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారికి మరి వైఎస్ఆర్ పార్టీకి విమర్శించుకొని కాలక్షేపం చేస్తున్నట్టు వైనం చూస్తున్నాం. మరి ఈవేళ పెన్షన్లు పంచితే అదేదో ఒక చరిత్రలాగా మొత్తం తెలుగుదేశం నాయకులందరూ ఎంతో ఆర్భాటంగా చేస్తున్న వైనం. మరి ఇవన్నీ ఎన్నెన్నో కార్యక్రమాలు చేసిన రాజశేఖర రెడ్డి గారి ఆశయం కోసం, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలన కోసం ఈవేళ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులంతా రాష్ట్రంలోనూ జిల్లాలోనూ ఒకసారి పునరంకితం అవ్వాలన్నటువంటి ఆలోచనతో వీళ్ళ పెద్ద ఎత్తున మరి రాజశేఖర రెడ్డి గారి ఘన నివాళి అర్పించుకోవడం జరిగింది. మరి శ్రీకాకుళం పట్టణంలో కూడా మరి అక్కడ పార్టీ ఆఫీస్లో కానీ, శివనరోడ్ జంక్షన్లో కానీ ఆయనకి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ మరి ఘన నివాళి అర్పించడం జరిగింది. 15 ఏళ్ళు కావస్తున్న ఆయన మీద అభిమానం అది ఎక్కడా చెక్కు చెదరలేదు. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ ప్రపంచంలో తెలుగు వారందరూ కూడా ఇంతలా ఆరాధిస్తున్నారు. ఆయన చేసినట్టు సంక్షేమ పథకాలు ఈరోజు ప్రజల్లో ఉన్నట్టు అభిమానం అనుకుంటున్నారు. అది ఆయన దూరదృష్టికి, ఆయన నిబద్ధతకి నిదర్శనంగా ప్రజలందరూ కూడా అతను మర్చిపోలేనట్టు వైనం. వీళ్ళు 15 సంవత్సరాలు అయినా కూడా ప్రతి ఒక్కరి మధ్యలో కూడా రాజశేఖర రెడ్డి స్థిరమైనటువంటి స్థానం సంపాదించుకునేటువంటి పరిస్థితి వీళ్ళ ప్రజల్లో ఉంది. అందుకే ఈ ఘన నివాళి యావత్ ఉభయ రాష్ట్రాల్లో కూడా, తెలుగు రాష్ట్రాల్లో ఎంతో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం ఈవేళ రాష్ట్రం అంతా జరుగుతోంది. ఆశయ సాధన కోసం అన్న, తమ్ముడు, చెల్లి ఇద్దరు ఒకటైతే ఎలా ఉండవు? తండ్రి ఆశయ సాధన కోసం అన్న, చెల్లి ఒకటైతే ఇంకా ఈ అభిమానం ఇంకా 10 కాలాల పాటు. కొన్ని నిర్ణయాలు దైవ నిర్ణయాలు, అవి ఎందుకు జరుగుతాయి? యాదృచ్ఛికంగా జరుగుతాయి, అవి అలాగే సమసిపోతాయి. ఆయన ఆశయ సాధన కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే చేస్తున్నారో దానికి కలిసి వచ్చే నాయకులందరితో కలిసి మరి కొనసాగితే జరుగుతుంది. ధన్యవాదాలు. చూస్తే కనుక ప్రస్తుతం ఆయన 15వ వర్ధంతి వేడుకలకు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ ప్రపంచంలో కూడాను ఆ మహానేతను మర్చిపోలేదు. ఆయన పెట్టినటువంటి దూరదృష్టి సంక్షేమ పథకాలే ఈరోజు ఆయన అందరి మధ్యలో కూడా ఇప్పటికీ పదిలంగా నిల్చున్నారు. ఆయన దుర్మరణం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భించినా కూడా కాంగ్రెస్ పార్టీ ఆశయ సాధన, తండ్రి ఆశయ సాధన కోసం తనయుడు చేసిన ప్రయత్నాలు మాత్రం ప్రస్తుతం అన్నితర సాధ్యం కాని హామీలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మాత్రం వారిని విమర్శించడమే పనిగా పాలన సాగిస్తుంది. 2 నెలల్లో ప్రజల్లో కనీసం తమదంటూ ఒక ముద్ర వేసుకోలేకపోయారు. తాము అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలని అమలు చేయడంలో అదొక పెద్ద గొప్పగా చెప్పుకునే పరిస్థితి ఉంది. ఈ విషయాల్లో మాత్రం అక్కడ అన్నదమ్ముడు, అక్కచెల్లెలు ఒకటైతే మళ్ళీ వైఎస్ఆర్ కళ్ళలు కన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో పాలన అందించడం సాధ్యపడుతుందని చెప్పి కృష్ణదాస్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.